కిషన్ తమ్ముడు, ఇంకో 3 మ్యాచ్లు మిగిలుండగానే సూపర్ 8 టీంలన్నీ ఫిక్స్ అయిపోయినాయివే. కరెక్ట్ స్కై అన్న. ప్రీసీడింగ్లో పెట్టిన టీంలే వచ్చినాయి అన్నీ, ఒక్క ఆస్ట్రేలియా తప్ప. న్యూజిలాండ్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాను, లేకుంటే వెస్టిండీస్ ప్లేస్లో నేపాలో స్కాట్లాండో వస్తాయి కావచ్చని అందరు ఎక్స్పెక్ట్ చేసిలు, కానీ ఆస్ట్రేలియా ప్లేస్లో జింబాబ్వే వస్తుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. వస్తే వచ్చలు తీ అన్న, మనకేం మంచిది, వాళ్ళు మన గ్రూపులనే ఉన్నారు, ఈజీగా 2 పాయింట్లు ఇచ్చిపోతారు. మీకు ఎలాగోలా 2 పాయింట్లు ఇచ్చిపోవడానికి రాలేదు, మిమ్మల్ని కూడా ఓడించి సెమీఫైనల్స్కి పోవడానికే వచ్చినాం. కిషన్ తమ్ముడు, మనం ఈ నెదర్లాండ్స్ మీద 193 కొట్టినాక కూడా జస్ట్ 17 రన్లతోనే గెలిచినాం. అంటే ఒకవేళ దూబే కనుక 31 బాళ్ళల్లో 66 రన్స్ కొట్టుండకపోతే మనం మ్యాచ్ మింగుతుండే అన్నట్టేనా? అలా డౌట్ ఏముంది స్కై అన్న. మొన్న పాకిస్తాన్తో మ్యాచ్ గెలవడానికి నేను కారణమైతే ఇవాళ నెదర్లాండ్స్తో మ్యాచ్ గెలవడానికి దూబే బ్రో బ్యాటింగ్ కారణం. ఇక పాకిస్తాన్తో మ్యాచ్లో కూడా లాస్ట్లో వచ్చి ఫినిషింగ్ ఇచ్చింది నేనే. అయినా ఈ మ్యాచ్లో ఉట్టి బ్యాటింగే చేయలే, బౌలింగ్ కూడా చేసిన. 3 ఓవర్లు వేసి 2 వికెట్లు కూడా తీసిన. నువ్వు మంచి ఆల్రౌండర్వి దూబే బ్రో. అయినా ఏం 6లు కొట్టినావు, నిల్చున్న కాడికెళ్ళి కదలకుండా 6లు కొట్టుట్లా నువ్వే స్పెషలిస్టు. 6లు కొట్టాలంటే బ్యాట్ని కదిలియాలే గాని మనం కదలుడు ఎందుకు స్కై బ్రో? అవ్వ ఏడికెళ్ళి పట్టుకచ్చిల్లుకి దూబేని. మనిషి లేకుంటే మాన్స్టరా? మా విజయానికి మీ పరాజయానికి మధ్యలో గోడలాగా నిల్చున్నాడు. యూజువల్గా నేనే అది బ్యాటింగ్ పిచ్ అయినా బౌలింగ్ పిచ్ అయినా పట్టించుకోకుండా 6లు 4లు చంపుతా, కానీ నేనే కొద్దిగంత ఇబ్బంది పడ్డా, కానీ ఈ దూబే మాత్రం ఇబ్బంది పడలే. నైస్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ దూబే బ్రో. థ్యాంక్స్ పాండ్యా బ్రో, థ్యాంక్ యూ. ఇవాళ మన ఇద్దరం కలిసి జస్ట్ 35 బాల్స్లో 76 రన్స్ పార్ట్నర్షిప్ చేసినాం. ముందు మ్యాచ్లలో కూడా మనం గిసొంటి పర్ఫార్మెన్సే రిపీట్ చేయాలని కోరుకుంటానా. ఖచ్చితంగా దూబే బ్రో, ఇప్పటి నుండి మన పార్ట్నర్షిప్ చూస్తే ఆపోజిట్ టీంకి ప్యాక్ కావాలి. అభిషేక్ తమ్ముడు, ఈ వరల్డ్ కప్లో నీకు ఇది 3వ డక్కు. లాస్ట్ 7 మ్యాచ్లలో 5 సార్లు డక్అవుట్ అయినావు. ఈ వరల్డ్ కప్లో ఇంక అకౌంట్ ఓపెన్ చేయలే. మన నెక్స్ట్ సూపర్ 8 మ్యాచ్ ఏమో సౌత్ ఆఫ్రికాతో ఉన్నది. ఎట్లా తమ్ముడు, ఏమన్నా చేసేది ఉన్నదా? నేనేమన్నా కావాలని డక్అవుట్ అవుతా అన్నా ఏదో అట్లా జరిగిపోతుంది. అయినా 20 బాళ్ళల్లో 60 కొట్టినప్పుడు అడిగిల్లా, డక్అవుట్ అయితే మాత్రం అడుగుతారు. నాకు తెలుసు తమ్ముడు, నీ వల్లనే చాలా మ్యాచ్లు వారు 1 సైడ్ అయిపోయినాయి. అట్లనే నువ్వు ప్రతి మ్యాచ్లో డక్అవుట్ అవుతా అంటే కుదరదు కదా. యాజ్ ఎ కెప్టెన్గా నీకు ఒక చిన్న అడ్వైజ్ ఇస్తానా? చెప్పన్నా, చెప్పు. ఏం చేయంటావు నన్ను డక్అవుట్ కాకుండా ఉండడానికి? ఏం లేదు తమ్ముడు, నువ్వు ఫస్ట్ బాలే 6 కొడతావని నీకు రెప్యుటేషన్ ఉన్నది. నువ్వు కూడా ఆ రెప్యుటేషన్కి దక్కట్టే 6 కొడదామని ట్రై చేసి అవుట్ అవుతాను. వరుసగా 2 డక్అవుట్లు అయి ఉన్న నువ్వు స్ట్రైక్ తీసుకుండా అవసరమా? కిషన్ తమ్ముడికి అయిపోకపోవునా? నెక్స్ట్ మ్యాచ్లో ఫస్ట్ 4 సింగిల్ కొట్టడానికి ట్రై చేయి, తర్వాత 6లు కొడుతూ గాని. నేను కూడా గదే అనుకుంటానన్నా. ఇక సూపర్ 8లో మళ్ళా పాత అభిషేక్ శర్మని బయటికి తీసుకురావాల్సిందే. అసలే సౌత్ ఆఫ్రికా డేంజర్ అలే చెప్పిన. తమ్మునికి ఆరోగ్యం మంచిగా లేదు, ఈ నెదర్లాండ్స్ మీద నాకు అవకాశం ఇల్లి, నాకు కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ అయినట్టుంటుందని చెప్తే పాపం తమ్ముడిని ఆడిచ్చిల్లు. తమ్ముడు డక్అవుట్ అయ్యిండు. ఇప్పుడు తమ్ముని కాన్ఫిడెన్స్ మీద దెబ్బ పడ్డది. అరే శాంసన్, నమీబియాతో మ్యాచ్ల అవకాశం అయితే ఏం చేసినావు? ఏం చేసినా, మంచి స్టార్ట్ ఇచ్చిన. జస్ట్ 8 బాళ్ళల్లో 22 రన్స్ చంపిన, 3 6లు 1 4. అయినా ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్కి అవకాశం ఇచ్చిల్లు. హర్షదీప్ సింగ్కి మళ్ళీ తీసుకున్నారు. అట్లనే నన్ను కూడా తీసుకొని ఉంటే నాకు కూడా మ్యాచ్ ప్రాక్టీస్ అయ్యేది కదా. అరే నువ్వు ఆగువే శాంసన్, మన పులి ఇంకో 2 మ్యాచ్లలో డక్అవుట్ అయితే నువ్వే ఆడుతుంది. ఏందన్నా అట్లా మాట్లాడుతున్నావు? ఏదో 3 మ్యాచ్లలో డక్అవుట్ అయినంత మాత్రాన ప్రతి మ్యాచ్లో అవుట్ అవుతానా? కావు తమ్ముడు, అందుకే చెప్తానా. రామనుకున్నారా, రాలేమనుకున్నారా? సూపర్ 8లకి పాకిస్తాన్ వచ్చింది. ఇప్పుడు మేము సృష్టించబోయే విధ్వంసానికి రెడీగా ఉండుల్లి. ఏందివే, యుఎస్ఏ నమీబియా నెదర్లాండ్స్ మీద గెలిచి సూపర్ 8కి వచ్చి ఏదో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాలను ఓడించినట్టు మాట్లాడతాళ్ళు. ఓడిస్తాం, నెక్స్ట్ ఓడించేది వాళ్ళనే. మా గ్రూప్లో నెక్స్ట్ న్యూజిలాండ్ ఇంగ్లాండ్ శ్రీలంక ఉన్నాయి. ఈ 3 టీంలను ఓడించి సెమీఫైనల్కి వస్తాం. రాళ్ళి మీరు కూడా సెమీఫైనల్కి రావాలనే మేము కూడా కోరుకుంటాను. ఫరాను, నీ లోపల గింత ఫైర్ పెట్టుకొని మొన్న ఇండియాతో మ్యాచ్లో డక్అవుట్ అయినవేందివే? నువ్వు ఇదే సెంచరీ అక్కడ కొట్టేది ఉంటే మంచిగా ఉంటుండే కదా. జస్ట్ మిస్ అయింది సల్మాన్ భాయ్. మళ్ళా నెక్స్ట్ ఇండియాతో మ్యాచ్ పడ్డప్పుడు ఖచ్చితంగా సెంచరీ కొడతా. ఏమో నువ్వు మా మీద 6లు కొడితేనే డాక్యుమెంటరీ తీసుకున్నావు, నువ్వు సెంచరీ కొడితే సినిమానే తీస్తావు కావచ్చు. ఇక మీ మీదేంది, ఇప్పుడు ఈ నమీబియా మీద కొట్టినందుకు కూడా మళ్ళీ నేను ఇంటికి వెనకో డాక్యుమెంటరీ తీసుకుంటా, వట్టిదేనా? అది కాదు ప్రీమియం బౌలర్ భయ్యా, మీ టీంలోకి వెళ్ళి నిన్నే డ్రాప్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే కదా. పాపం నీ కష్టం పగోనికి కూడా రావద్దు. అట్లా కాదు కిషను, బౌలింగ్ మంచిగా చేయకపోయినా కానీ బ్యాటింగ్ అయితే మంచిగానే చేస్తానా కదా. వాస్తవం చెప్పాలంటే మా టీంలో ఉన్న ఫినిషర్లకు కూడా నా అంత మంచి బ్యాటింగ్ రాదు. అసొంటిది నన్నే డ్రాప్ చేసిల్లు. నీ పనే మంచిగా ఉన్నది వే షైను, కనీసం డైరెక్ట్ డ్రాప్ అన్న చేసిల్లు.
నన్ను ప్లేయింగ్ లెవెన్లో ఉంచుకొని మరీ బ్యాటింగ్కి పంపించలేదు. ఇంత అవమానాన్ని నేను ఎదుర్కొంటానని అస్సలు అనుకోలేదు. అట్లా కాదు బాబర్ బ్రో, 2వ వికెట్ పార్ట్నర్షిప్ 12వ ఓవర్ దాకా వచ్చింది, 107 స్కోర్ అయింది. నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ 6లు 4లు కొట్టాలని నిన్ను పంపలేదు. అంటే నాకు సింగిల్ కొట్టుడు తప్ప 6లు 4లు కొట్టుడు రాదంటానవా? అయినా నెంబర్ 4లో ఆడే బ్యాట్స్మెన్ 12వ ఓవర్ 13వ ఓవర్ల బ్యాటింగ్కి పోకపోతే 20 ఓవర్లో పోతాడా? ఆ మాత్రం దానికి నన్ను ప్లేయింగ్ లెవెన్లో తీసుకోండేందుకు, తర్వాత ఇన్సల్ట్ చేసుడెందుకు? అట్లా కాదు బాబర్ భయ్యా, నువ్వు ఊలే కాబట్టి మన స్కోరు 199 కాడ ఆగింది. నువ్వు పోయేది ఉంటే ఏ 160 170 అయ్యేది, అర్థం చేసుకో. సరే నెక్స్ట్ మ్యాచ్లోకి ఇది రిపీట్ చేయకుల్లి. స్మిత్, నెక్స్ట్ మ్యాచ్ ఒమన్తోనే నువ్వు ఎట్లయినా ఆడాలి బ్రో. ఎందుకు? గడ్డి వీకడానిక? ఉన్న ఇంపార్టెంట్ మ్యాచ్లన్నీ క్యామరూన్ గ్రీను కూపర్ కానోలేని ఆడించుకొని ఈ ఒమన్తో మ్యాచ్లో ఆడాలా నేను? అది కూడా మీరే ఆడుకొని సప్పుడేకి ఇంటికి రాలి, నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకొని పోతానా? పాపం స్మిత్ బాగా హర్ట్ అయినట్టున్నాడు హెడ్. ఆయనకి ఇదే లాస్ట్ వరల్డ్ కప్ కదా, అందుకే బాధపడతానట్టున్నాడు. బ్లెస్సింగ్, మనం ఆస్ట్రేలియాను ఓడించింది ఏదో ఫ్లూక్లో అని ప్రజలు అనుకోవద్దంటే ఇవాళ మనం శ్రీలంకను కూడా విసుకాలి. అది జరగాలంటే నువ్వు పాతూర్ నిస్సంకని ఫస్ట్ ఓవర్లోనే అవుట్ చేయాలి. టెన్షన్ ఎందుకు పడతానో రాజా బ్రో, వట్టి పాతూర్ నిస్సంకనే కాదు, బోనస్గా కుసాల్ మెండిస్ని కూడా అవుట్ చేస్తా. ఆస్ట్రేలియా మీద గెలవాలనుకోలే తప్పు లేదు, కానీ మా మీద గెలుద్దాం అనుకోకుల్లి, సినిమా వేరే ఉంటుంది. మేము కూడా గదే చెప్తాను, మాతోనే ఆట అంత ఈజీగా ఉండదని. అవన్నీ కాదు రాజా, మీరైతే గ్రౌండ్లోకి రాలి చూసుకుందాం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలవే. ఈ గ్రూప్ స్టేజ్లో ఉన్న అసోసియేట్ నేషన్స్ అన్నీ ఎక్సలెంట్ క్రికెట్ ఆడినాయి. మన గ్రూప్లో ఉన్న యుఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్ కావచ్చు, జింబాబ్వే కావచ్చు, స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్, యుఏఈ, ప్రతి టీము ఏదో పెద్ద టీంకి ఒక్క మ్యాచ్లన్నా టఫ్ కాంపిటీషన్ ఇచ్చినాయి. మరి వరల్డ్ కప్ అంటే అట్లే ఉండాలి స్కై బ్రో. ఎప్పుడు మన 10 టీంలు ఆడుకొని మేమే ప్రపంచ ఛాంపియన్స్ అంటే ఎట్లా? ఇప్పుడు చూడు, ప్రపంచంలోనే బెస్ట్ 20 టీంలతోని మనం ఆడతాను. ఇప్పుడు ట్రోఫీ గెలిచిన వాళ్ళు 20 టీంల మీద గెలిచినట్టు అసలైన వరల్డ్ ఛాంపియను. ఆ ఛాంపియన్ మనమే కావాలి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతోని మ్యాచ్ ఈ గ్రూప్ స్టేజ్లలో మ్యాచ్లు ఎక్కువ ఉండదు. అందరు రెడీ ఉండుల్లి, ఐఎమ్ వెయిటింగ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అన్ని సూపర్ 8 టీమ్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. అన్ని అనుకున్న టీమ్సే సూపర్ 8స్కి వచ్చినాయి, ఎక్సెప్ట్ ఆస్ట్రేలియా ప్లేస్లో జింబాబ్వే వచ్చింది. ఒకవేళ ఆస్ట్రేలియా కనుక సూపర్ 8స్కి వచ్చేది ఉంటే వాళ్ళు మన గ్రూపులనే ఉంటుండే, మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుండే. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ 3 కూడా చాలా టఫ్ టీమ్స్. ఇప్పుడు మనం సెమీఫైనల్స్కి పోడైతే కొంతవరకు ఈజీ అయిందనే చెప్పొచ్చు. జస్ట్ వెస్టిండీస్ అండ్ సౌత్ ఆఫ్రికా ఈ 2 మ్యాచ్ల్లో ఏదో ఒకటి గెలిస్తే చాలు. జింబాబ్వేతో మన వాళ్ళు ఎట్లయినా గెలుస్తారు. అవతల గ్రూప్లో ఉన్న పాకిస్తాన్ కూడా సెమీఫైనల్స్కి రావాలంటే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక ఈ 3 టీంలలో ఏదో ఒక 2 టీంలను ఖచ్చితంగా ఓడియాలి. వాళ్ళు కూడా అన్ప్రెడిక్టబుల్ క్రికెట్ ఆడతారు కాబట్టి వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం మళ్ళీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.